హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. ఈరోజు నేను మీకు ఫ్రైడే వ్లాగ్ షేర్ చేస్తానండి. ఫ్రైడే నేను పూజ ఎలా చేశానో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా లేచిన తర్వాత ఇంటి ముందు ఊడ్చేసి కల్లాపు చల్లేసానండి వాటర్తో. తర్వాత అది కొంచెం ఆరేలోపు ఇంట్లో ఊడ్చేసి తుడుచుకుంటానండి. ఈలోపు అది ఆరిపోతుంది. ఆరిన తర్వాత ముగ్గు వేశాను చూడండి ఫ్రెండ్స్. ఈరోజు నేను వేసిన ముగ్గు 16 చుక్కలు 2 వరుసలు 2 వచ్చే వరకు. ముగ్గు చాలా బాగుంది కదా. మీకు నా ముగ్గు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు ఫ్రైడే కదండి, అందుకే ముగ్గు చాలా స్పెషల్గా వేశాను. చాలా బాగుంది కదండి. తర్వాత ముగ్గు వేసిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత పూజ కోసం పూలు తెంచుతున్నానండి. కొంచెం ఫ్లవర్స్ చూడండి ఫ్రెండ్స్, ఎండకి ఎలా అయిపోయాయో మొత్తం వైట్ కలర్గా అయిపోయి మొత్తం పెటల్స్ మొత్తం రాలిపోతున్నాయండి. ఎండలు మామూలుగా కొట్టట్లేదు కదండి. మన మనుషులమే ఎలా అయిపోతున్నామో అలాంటిది ఫ్లవర్స్ ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, ఫ్లవర్స్ మొత్తం వాడిపోతున్నాయండి. చెట్టు మీద ఉన్నా కూడా మొత్తం కలర్ మొత్తం షేడ్ అయిపోతున్నాయి. సో నేను ఇక ఫ్లవర్స్ తెంచేసిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని స్టెన్సిల్తో ముగ్గు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా స్టెన్సిల్స్ యూస్ చేసి ముగ్గు వేస్తే చాలా బాగుంటుందండి. ఈ స్టెన్సిల్స్ మనకి ఎక్కడైనా టెంపుల్స్ దగ్గర, తిరుపతి అలా పుణ్యక్షేత్రాల్లో దొరుకుతాయండి. తీసుకోండి ఫ్రెండ్స్. స్టెన్సిల్స్లో చాలా డిజైన్స్ ఉంటాయి. అవి యూస్ చేసి ముగ్గు వేస్తే చాలా అందంగా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, నేను వేసిన ముగ్గు ఎలా ఉందో. తర్వాత తులసమ్మ దగ్గర ముగ్గు వేసిన తర్వాత కొంచెం కలర్స్ వేసి ఫ్లవర్స్ పెడుతున్నాను చూడండి. నేను వేసే ఎల్లో కలర్, నేను మొన్న షార్ట్ వీడియో పెట్టాను కదండి, మిగిలిపోయిన ఇడ్లీ రవ్వతో నేను ఎల్లో కలర్ ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఫుడ్ కలర్ యూస్ చేసి అదే ముగ్గులో వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. అందుకే నేను మీకు ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని చెప్పేసి నేను షార్ట్ వీడియో పెట్టానండి. చూడండి ఫ్రెండ్స్, కలర్ ఎంత బ్రైట్గా ఉందో. మనం కొన్నా కూడా అంత ఉండదండి. ఇడ్లీ రవ్వ వేస్ట్ అవ్వకుండా ఈ టిప్ మీకు చాలా యూజ్ అవుతుందండి. తర్వాత తులసమ్మ దగ్గర కూడా ముగ్గు వేసిన తర్వాత ఇంకా నేను పూజకి రెడీ చేసుకుంటున్నానండి. ముందుగా అయితే ఈరోజు ఫ్రైడే కదా, సో నేను గడపని ఎవ్రీ ఫ్రైడే పసుపు రాసి మంచిగా పూజిస్తా కదండి, అలానే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మంచిగా ముందు ఫ్రెష్ వాటర్తో కడిగేసి పసుపు రాసేసి మంచిగా ముగ్గు వేసి గడపకి పూజ చేస్తానండి. ఫ్రైడే ఇలా చేయడం చాలా మంచిదండి. మీకు ఎవ్రీ వీడియోలో చెప్తూనే ఉంటాను కదా. రోజు కాకపోయినా ప్రతి శుక్రవారం ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. ఇల్లు చాలా పాజిటివిటీగా ఉంటుంది. మనకి సైంటిఫిక్గా కూడా మనకి గడపకి పసుపు రాస్తే చాలా మంచిదండి. తర్వాత కొంచెం గడప ముందు ముగ్గు కూడా వేసుకొని కుంకుమ బొట్లు కూడా పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. నేను గడపకి వేసిన ముగ్గు ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలానే గడపకి ఇలానే పూజ చేస్తారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం నా ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి మంచి పూజా వీడియోస్ షేర్ చేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, గడప ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి.
తర్వాత గడప కూడా పూజించిన తర్వాత నెక్స్ట్ ఇంట్లోకి వచ్చి పూజా మందిరంలో అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నిన్న మొత్తం పూజ సామాన్ అమావాస్య తర్వాత నేను క్లీన్ చేయలేదండి. సో నిన్న థర్స్‌డే కదా! నిన్న మొత్తం పూజా సామాన్ అంతా క్లీన్ చేసి దేవుడి ఫొటోస్‌కి బొట్లు పెట్టుకున్నానండి. అంటే ఈరోజు ఫ్రైడే రోజు చేయకూడదని చెప్పేసి నిన్ననే చేశానండి. సో అందుకే ఈరోజు నేను అన్నపూర్ణాదేవికి చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఇత్తడి బౌల్‌ని శుభ్రంగా నిన్ననే కడిగి పెట్టుకున్నా కదండీ! సో దాంట్లోకి ఫ్రెష్ బియ్యం వేసి అమ్మవారికి బొట్లు పెట్టి కూర్చోబెట్టాను. చూడండి ఫ్రెండ్స్. అన్నపూర్ణ అమ్మవారు ఎంత బాగుందో. నేను అమ్మవారి విగ్రహంని తిరుపతిలో తీసుకున్నానండి. తర్వాత వచ్చి నేను చేసేది అమ్మవారి ముందు అక్షయ పాత్ర అంటారు కదండీ! అంటే దాంట్లోకి మనం ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులన్నీ వేసుకొని అమ్మవారి ముందు పెడితే చాలా మంచిదండి. నేను దాంట్లోకి కొన్ని బియ్యం, కొన్ని వడ్లు, అమ్మవారికి ఇష్టమైన తామర గింజలు, గోమతి చక్రాలు, అలాగే లక్ష్మీ గవ్వలు, పసుపు కొమ్ములు, నారికేలం, అలాగే అమ్మవారికి ఇష్టమైనవన్నీ వేసి ఒక ఫ్లవర్ పెట్టి పైసలు కూడా వేసుకోవచ్చండి. పెట్టేసి అమ్మవారి ముందు పెడితే చాలా మంచిదండి. ఎవ్రీ అమావాస్య తర్వాత మనం అది మార్చుకోవాలండి. అలా పెట్టుకుంటే అమ్మవారికి చాలా మంచిదండి. అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత దేవుడి ఫొటోస్‌కి కూడా ఫ్లవర్స్ పెట్టేసి దీపారాధన చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఈరోజు ఫ్రైడే కాబట్టి అందరి దేవుళ్ళ దగ్గర దీపారాధన చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. మనకి ఫ్రైడే అంటేనే మామూలుగా ప్రతి ఇంట్లో చాలా కళగా ఉంటుంది కదండీ! అలాగే నా పూజా మందిరం చూడండి ఫ్రెండ్స్ ఎంత కళగా ఉందో ఈరోజు. పూలతోటి దీపారాధనతోటి ఇలా చేయడం వల్ల ఇంట్లో కూడా చాలా పాజిటివిటీ ఉంటుందండి. మైండ్ కూడా చాలా రిలాక్స్‌గా ఉంటుందండి. మనకి రోజు ఎవ్రీడే కుదరకపోయినా ఫ్రైడే ఇలా ప్రత్యేకంగా పూజ చేసుకోండి ఫ్రెండ్స్. మైండ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందండి. ఇంకా తర్వాత పూజా మందిరంలో అందరి దేవుళ్ళ దగ్గర దీపారాధన చేసిన తర్వాత గడప మహాలక్ష్మి దగ్గర కూడా దీపారాధన చేశానండి. తర్వాత వచ్చేసి తులసమ్మ దగ్గర కూడా మంచిగా ముగ్గు వేసి కలర్స్ వేశాను కదండీ! అక్కడ కూడా దీపం వెలిగించేసుకొని అగరబత్తీలు వెలిగిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. తులసమ్మ దగ్గర మనీ ప్లాంట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంది కదండీ! తర్వాత కన్నయ్య దగ్గర కూడా దీపం వెలిగిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఫ్రైడే మార్నింగ్ లేవగానే అమ్మవారి సాంగ్స్ పెట్టుకుంటే మైండ్ చాలా మోటివేషన్గా ఉంటుందండి. అంటే పూజ చేయాలని ఇంకా మోటివేషన్ ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్. నేను అందుకే ఈరోజు ఫ్రైడే కాబట్టి లేవగానే అమ్మవారి సాంగ్స్ పెట్టి పూజ చేసుకుంటున్నానండి. ఆ దీపారాధన కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా గడపకి పాలు పోస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. మీకు చెప్పాను కదా ఇలా పోస్తే చాలా మంచిదని. తర్వాత అమ్మవారికి కాచి చల్లార్చిన పాలను నైవేద్యంగా పెడుతున్నానండి. ఎందుకంటే అమ్మవారు క్షీర సముద్రం నుంచి పుట్టినవారు కదండి. సో ఆమెకి పాలంటే చాలా ఇష్టమండి. అందుకే నేను పాలను నైవేద్యంగా పెట్టేశానండి. తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చదువుతున్నానండి. మీకు తెలుసు కదా నేను ఎవ్రీ ఫ్రైడే అమ్మవారికి అష్టోత్తరం ఆమెకి ఇష్టమైన తామర గింజలతో, లక్ష్మీ గవ్వలతో, గోమతి చక్రాలతో అష్టోత్తరం చదువుతానండి. అలా ఆమెకు అవి ఎందుకని ఇష్టమంటే అవి అన్నీ ముత్యాలతో సహా అన్నీ సముద్రం నుండి వస్తాయి కదండీ! ఆమె సముద్రం నుండి వచ్చింది కదండీ! సో ఆమెకు అందుకే సముద్రం నుంచి వచ్చినవన్నీ ఇష్టమండి. అందుకే ఆమెకి ఇష్టమైన వాటితో నేను అష్టోత్తరం చదువుతున్నానండి. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత
అమ్మవారికి హారతి ఇచ్చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పూజా మందిరంలో తర్వాత కన్నయ్య దగ్గర, తులసమ్మ దగ్గర కూడా హారతి ఇచ్చేస్తున్నాండి. చూడండి ఫ్రెండ్స్, మన చెట్టుకి ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయో. అసలు మా పూజా మందిరం చూడడానికి పూలతో నిండిపోయింది కదండి. అందుకే మనం ఇంట్లో పెంచుకున్న పూలతో పూజ చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి. తులసమ్మకి కూడా హారతి ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నా పూజ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.